అజేయమైనటువంటి గొప్ప దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, నిరంతరము స్తోత్రాలు కలిగినటువంటి మా పాపములకు తగ్గ మృతి పొంది సమాధి చేయడు తిరిగి లేచినటువంటి పాప పరిహారకుడు, మృత్యుంజయుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీ శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తాం. మా జీవిత ఆయుశేషం పొడిగించి ఈ దినం కూడా సజీవత చేసి స్తోత్రాలు చెల్లిస్తాం. నీ న్యాయ తీర్పుల కొరకు నీకు స్తోత్రాలు. నువ్వెన్నడూ పొరపాటు చేయదు. సమస్తం మేలుగా సమకూరు జరిగించగల దేవుడు ప్రభావం స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ప్రకారంగా ఈ మనిషితనం అంతటి కొరకై స్తుతించి కనపరచు, ఆరాధించి కొనియాడుచు ప్రియ తండ్రి, ఇటు రీతిగా ఏ కాలంలో కూడా ఈ పాలకు శబ్దం ఎక్కువ రావటానికి మీరు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల ప్రార్థన సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రార్థన కొరకు మీరు తీసుకొస్తారు. ఇంకా కావలసినటువంటి వాటిని మీరే మెలకువలు చేసి గురించి ప్రార్థనకు నడిపించగలని ప్రార్థన ప్రారంభించే ముగింపు నీ సన్నిధిని మాకు అనుభవింపచేయాలి. ఓ ప్రభా, మా భారం లేని దేవుడు, మా అక్కర్లేని నీవే నీ చిత్తానుసారం ఈయన సమస్తను బాగుగా చేసినటువంటి మాట ప్రకారం మీరే నడిపించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని చేస్తూ మీరు చేసిన ఆత్మీయ మేల కొరకు భౌతిక మేల కొరకు ఉదయమారం స్తుతిస్తూ కనపరుస్తూ మా ప్రభువుని ప్రియరక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 558వ పాట. మొదటి చరణము 2వ చరణం పాట. చెట్లు లేని మెట్టలందరికీ 558, 547. చెట్లు లేని మెట్టలకు నదుల పారచేయు. చెట్లు లేని మెట్టలందు నదుల పారచేయు దేవా, చెట్లు లేని మెట్టలందు అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను, అడవి బీడుల ఎడారులను ఎండిపోయిన నేలను ఏదెనుగా మార్చువాడా, నా హృదయము మార్చుము. ఏదెనుగా మార్చువాడా, నా హృదయము మార్చుము. నా హృదయము మార్చుము, నా హృదయము మార్చుము.
చేట్లు లేని మేటలందు నదుల పారాజేయు దేవా, చేట్లు లేని మేటలందు ఎండియో నాలోయలందు దండిగా జీవానదిన్, ఎండియో నాలోయలందు దండిగా జీవానదిన్, మెండుగా ప్రవహింపజేయుము బండయైన క్రీస్తును, మెండుగా ప్రవహింపజేయుము బండయైన క్రీస్తును, బండయైన క్రీస్తును. చెట్లు లేని మేటలందు నదుల పారాజేయు దేవా, చెట్లు లేని మేటలందు. మనము కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి నదుల విషయమై ధ్యానిస్తూ నిన్నటి దినాన మనం యోర్దాను, యర్మూకు, యబ్బోకు అనేటువంటి నదుల విషయమై చూస్తూ వచ్చినాం. ఆ యొక్క నదులు మన యొక్క ఆత్మీయ జీవితానికి మన ప్రియ ప్రభువే సమాధానము, మన ప్రియ ప్రభువే మన యొక్క ఆత్మలకు జీవ నదిగా మనం చూస్తూ వచ్చాం. ఆ ప్రకారంగా ఆయా వాగులు, ఆ రీతిగా నదులు అని చెప్పబడుతున్నటువంటివన్నీ కూడా కనాను ప్రాంతం లోపల ఉంటూ వచ్చినటువంటి ఆ యొక్క నదులుగా మనం చూస్తాము. ఇప్పుడు 4వ నది అర్నోను నది అనేటువంటి నది. ఇది అరేబియా పర్వతంలో పుట్టి ఎడారి మార్గంగా పారుతూ మృత సముద్రంలో పడుతూ ఉంది. ఇది వేసవి కాలమందు అర్నోను లోయ అని మాత్రమే చెప్పబడుతుంది. 5వ నది మనం చూస్తే ఇది గిల్బోవా గల్లే పర్వతంలో పుట్టి వాయువ్యం వైపున ప్రవహించి కర్మేలు పర్వతపు ఉత్తర భాగమున మధ్యధర సముద్రంలో కలిగించింది. బారాకు సీసెరను ఓడించినది. ఏలియా బయలు యొక్క 400 ప్రవక్తలకు ఇచ్చటినే వధించను. కాబట్టి ఈ నదులు ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తూ వచ్చినటువంటి నదులుగా మనం చూడగలుగుతాం. మనం గమనిస్తే న్యాయాధిపతుల కాలంలో బారాకు సీసెరాన్ని ఓడించినటువంటి సంగతి మన న్యాయాధిపతుల గ్రంథం ధ్యానిస్తూ వచ్చినప్పుడు చూస్తొచ్చు. అలాగనే ఏలియా బయలు యొక్క 400 ప్రవక్తలను అక్కడనే వధిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ 2 సగట్లు కూడా దేవుని ప్రజలు శత్రువులతో పోరాడుతూ వచ్చినప్పుడు వారికి అనుగ్రహించబడుతూ వచ్చినటువంటి విజయం గురించి మనం చూస్తాం. విజయం అన్నటువంటిది ఓటమి పాలైతేనే అది అపజయమని కాదు. విజయం అన్నటువంటిది నీతిలో కష్టం వచ్చినా, కీడు సంభవించినా, కరువు వచ్చినా అది ఎప్పుడు అపజయం కానే కాదు. ఎప్పుడు అది అపజయం అంటే
అందులో దోషం ఉన్నప్పుడు, దుర్నీతి ఉన్నప్పుడు, అపవిత్రత ఉన్నప్పుడు అది అపజయం కానీ, నీతిగా బ్రతికి సత్యముగా జీవించి యథార్థముగా జీవించి నిందించబడినప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు ఆ ప్రకారంగా ఆయా కష్టముల గుండా వెళ్తొచ్చినప్పుడు అది ఏమాత్రం కూడా అపజయం కానే కాదు. కాబట్టి ఏలియా జీవితంలో మనము గుర్తెరిగే రీతిగా చూస్తే, ఇశ్రాయేల్ యొక్క రాజు ఆహాబు కాలంలో ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు బయలు దేవతకు పూజ చేస్తూ దేవుని దృష్టిలో దోషులుగా జీవిస్తూ దేశంలో కరువు రావడానికి కొరకు భయంకరమైనటువంటి క్షామపు జీవితాన్ని వారు కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అటువంటి కాలంలో మరి ఏలియా ఆహాబును ఎదుర్కోవడము, ఆ ప్రకారంగా దేవుడు సెలవిచ్చినటువంటి వాక్ 18వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనములో, అనేక దినం తర్వాత యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నానని ఇక్కడ పలుకుతూ వచ్చినాడు. రెండవ వచనం మనం గమనిస్తే సోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా అని మనం చూస్తాం. 17వ అధ్యాయం మొదటి వచనములో ప్రకటిస్తూ వచ్చినటువంటి మాట ఏమిటంటే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బేయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుని ఆ యెహోవా జీవంతో నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైన వర్షం పడని ప్రకటించాను. పిమ్మటి యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై అనే మాట చూస్తావు. అంటే కరువు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గర వెళ్ళి తాను ఉండడానికి కొరకు ప్రభు పంపిస్తూ వచ్చిన మనం గమనిస్తే, దేవుని ప్రజలు దేవునికి స్థానం ఇవ్వకుండా ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి వారి యొక్క విరోధ జీవితాన్ని బట్టి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని వారు పూజిస్తూ వచ్చినటువంటి కారణం చేత అహాబు కాలంలో భయంకరమైనటువంటి కరువు సంభవిస్తూ వచ్చారు. అప్పుడు ఏలియా ఇశ్రాయేలు ప్రజల వైపు ఉండబడినటువంటి వారందరికి కూడా ఛాలెంజ్ ఇస్తూ వచ్చింది. మనం ప్రార్థన చేద్దాము, మీరు సేవిస్తున్నటువంటి ఆ యొక్క బయలు దేవుడైతే ఆయన అనుసరించారు. ఆ ప్రకారంగా యెహోవా దేవుడైతే ఆయన అనుసరించారు. ఆయన మాట్లాడుతూ ఆ యొక్క 450 మంది ప్రవక్తలు ఒకవైపుగా ఉంటొచ్చినారు. ఏలియా ఒక్కడే ఒకవైపుగా ఉంటొచ్చి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా ఏలియా జీవగల దేవుని పక్షంన మరి ఎంతగానో ఛాలెంజ్గా నిలబడుతూ వచ్చింది. ప్రార్థన వారికే తరుణం అన్నటువంటిది అనుగ్రహించబడుతూ వచ్చింది. వారు ప్రార్థన చేయడానికి కొరకుగా మీ దేవతను బట్టి మీరు ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. 24వ వచనం,
మొదటి 18:4 మనం గమనిస్తే, మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థించేది, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థించేదను. ఏ దేవుడు కట్లు తగులబెట్టి చేత ప్రత్యుత్తరం ఇచ్చును, ఆయనే దేవుడు నిశ్చయించుకుందాం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా, జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ ప్రకారంగా మరి వారు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఎలాంటి పరిస్థితితో, మరి ఎంతో భయంకరంగా రక్తము కారుమట్టుకు వారు కత్తులతో తమ దేహాన్ని కోసుకొని చూడొచ్చు. మధ్యాహ్నం అయిపోయింది, ప్రార్థన జవాబు రాలేదు. ఆ ప్రకారంగా వారి యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి కొరకు ఎవరునూ వారి కొరకు జవాబు ఇచ్చినటువంటి వారుగా లేరు. 30 గమనిస్తే, అప్పుడు ఏలి నా దగ్గర రండి జనులతో చెప్పగా, జనుల దగ్గరికి వచ్చి అతడు క్రింద పడుకుని యెహోవా బలిపీఠం బాగు చేసి, ఆ ప్రకారంగా 12 గోత్రముల రాళ్ళు తీసుకొని ఒక బలిపీఠం కట్టి దాని చుట్టూలోని మానుకల గింజల పట్టినంత లోతుగా కందముడు తవ్వించి కట్టెను క్రమంగా పేర్చి ఎద్దులు తునకలు కోసి ఆ కట్టెల మీద ఉంచి జల్లు చూచునగా మీ 4 తొట్లను నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదని కట్టెల మీద పోయడం చెప్పారు. అదేంతో 2వ మారు ఆ ప్రకారం చేయదో చెప్పగా, వారు 2వ మారును అలాగ చేసి 3వ మారును చేయడనగా వారు 3వ మారు చేసి ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లిపారు. మరి అతడు కందక నీళ్లతో నింపెను. కాబట్టి జీవం గల దేవుడికి జీవము లేనటువంటి వారి యొక్క విశ్వాసమునకు తగినటువంటి వ్యక్తులతోటి ఏలియా ఒక్కడే ఒకవైపుగా ఉండి ప్రార్థన చేస్తూ వచ్చినటువంటి కార్యమే ఈ కీషోను వాగు యొక్క సందర్భం. అందుకోసం మనం గమనిస్తే 36 అస్తమయ నైవేద్యానికి సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నువ్వు దేవుడు అయినావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యం సెలవు చేతి చేసినని ఈ దినమున కనపరచు. యెహోవా నా ప్రార్థన ఆలకించు. యెహోవైన నీవే దేవుడు అయినావని, నీ వారి హృదయం నీ తట్టుకు తిరగ చేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాడు. అందరు జనులను దాన్ని చూచి సాగలిప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవా దేవుని కేకలు వేశారు. ఇప్పుడు మనం గమనిస్తున్నారే వచ్చిన అప్పుడు ఏలియా ఒకరిని తప్పించుకొని పోనే యొక్క బయలు ప్రవక్తను పట్టుకున్నాడని వారు సెలవేగా, జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరకు కొనిపోయి అక్కడ వారిని బోధించాను. ఇది సంగతి. కాబట్టి కనాను ప్రాంతంలో ఉండబడుతూ వచ్చినటువంటి కీషోను వాగు యొక్క చరిత్రని బయలు ప్రవక్తలందరినీ కూడా వధించినటువంటి సంఘటనగా మనం చూస్తాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఈ ఛాలెంజెస్ అనేటువంటి దేవుడు మన ముందు పెట్టాడు. సృష్టికర్తకును సృష్టికిని భేదము ఎరగనటువంటి స్థితిలో లోకమంతా ఉంది. మనమందరం కూడా సృష్టికర్త దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రజలుగా, సృష్టిని పూజిస్తున్నటువంటి దేవుని ఎరగని ప్రజలుగా ఉండబడినటువంటి
ఈ రెండు రకాలైనటువంటి ప్రజలుగా మనకు జీవితం అన్నట్లు ఉంది. ఇట్టి స్థితిలో ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, అక్కడ ఏలియా సవాలు చేసే రీతిగా మీరెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడితో వాని అనుసరించి ప్రకటన చేయగా. ఇది దేవుని పిల్లలకు లోకానికి ఉండబడుతున్నటువంటి ఒక గొప్ప సవాలు. ఎందుకు ప్రభు మనల్ని ప్రార్థన కొరకు సమకూర్చి తీసుకొస్తున్నాడు? మనం కూడి వచ్చినట్లుగా చేస్తున్నట్టే మన ప్రార్థన ద్వారా అసత్యంలో నుండి ప్రజలు సత్యంలోనికి రావాలని, దుర్నీతిలో నుండి నీతిలోనికి రావాలని, మతములో నుండి మార్గంలోనికి రావాలని, అపవిత్రులుగా ఉన్న వారిని పవిత్రులుగా దేవుడు చేయాలని, యుగసినటువంటి దేవత అవిశ్వాసమైనటువంటి వారి యొక్క మనోనేత్రమును గుడ్డితనము కలగజేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి కోటాను కోట్ల ప్రజల యొక్క మనోనేత్రం తెరవబడాలని మన ప్రార్థన. నశించి నరకానికి వెళ్ళకూడదనే మన ప్రార్థన. దేవుడు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కలువరి జీవ నది, ఆయన యొక్క రక్తం యొక్క నది, ఆ యొక్క పారుచు ఉన్నటువంటి ఆ కలువరి శిలువలో ప్రభు గారి రక్తధార ద్వారా యావత్తు రక్షణ లేనటువంటి అన్యులైనటువంటి వారందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు వారు చెల్లించినటువంటి గొప్ప క్రయం వైపు వారు చూడాలని, ఒదిగంత నివాసులరా నా వైపు చూసి రక్షణ పొందుడనేటువంటి మాట యావత్తు సర్వలోకమంతా కూడా రక్షించబడిన దేవుని యొక్క గొప్ప ప్రేమ. అందుకోసమనే మన ప్రియ ప్రభు చెల్లించిన క్రయం ఒక వ్యక్తి కొరకు, ఒక జాతి కొరకు, ఒక దేశం కొరకు అన్నట్లు కాదు, కానీ ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ఒకడు సర్వలోకను సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు. ప్రయోజనం లేనటువంటి మనుష్యునైన ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినటువంటి మాటను మనం చదువుతా ఉంటాం. యావత్తు లోకమును ప్రభు ప్రేమించాడు. ప్రభువును ప్రేమించినటువంటి ఆ జాబితాలో ప్రభు మనల్ని కృపచే తీసుకొచ్చాడు. మనమందరం కూడా పాపాన్ని ప్రేమిస్తూ ఎండిపోయినటువంటి నది లాంటి వారు, మృత్యుకు గురైనటువంటి వారు, కేవలము దైవోగ్రతకు గురైనటువంటి వారు, మన యొక్క పాపాన్ని గురించి, తీర్పును గురించి, నీతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రమును వెలిగించి మన పాపానికి పరిహారం చేసిన ప్రభు యేసుక్రీస్తు యొద్దకు ఆత్మ ద్వారా నడిపించబడు కొరకు ప్రభు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యం మన జీవిత ప్రత్యేకత. ఈ అనుభవం పొందినటువంటి మనం మన జీవితంలో కూడా ఎన్నో ఛాలెంజెస్. అందుకోసమని పితరులు ఆదాము అవ్వలు దేవుని యొక్క మాటను ఉల్లంఘించి పాపాత్ములై ఏదైనా తోటలో ఉండబడకుండా వెళ్ళగొట్టబడినటువంటి వారి ప్రభువుతో సహవాసాన్ని, ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క జీవపు సమృద్ధిని కోల్పోయినటువంటి వారుగా ఉండొచ్చు. కానీ ప్రభు తన పిల్లలు వదిలిపెట్టలేదు. కాలం సంపూర్ణమైనప్పుడు సృష్టికర్త దేవుడే రక్షణకర్తగా, లోక రక్షకుడుగా ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి కొరకై
పాప పరిహారకుడుగా వచ్చినటువంటి వాడు, పాపపు దాహముతో ఉండబడినటువంటి మన జీవితాన్ని జీవ జలముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొక్క పాపపు దాహార్తిని తీర్చినటువంటి వాడు ఆ యొక్క జీవ జలము చేత మనం తృప్తిపరుస్తొచ్చినట్టుగా మనం చూస్తాం. అతి శ్రేష్టమైన పర్ఫెక్ట్ ఎగ్జాంపులే సమరయ స్త్రీ జీవితం. ఆమె భౌతికంగా నీళ్ళ కొరకు వచ్చినటువంటి వాస్తవిక సత్యమే, కానీ ఆధ్యాత్మికమైన దాహం తీర్చబడకుండా తన జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క జీవము, దేవునితో సహవాసమైనటువంటి పరిస్థితి ప్రభు ఆమెను ప్రేమించినటువంటి వాడు. ఆ ప్రకారంగా ప్రభు యొక్క గొప్ప కార్యం ఆమె జీవితంలో దేవుడు ఎలా జరిగిస్తూ వచ్చినాడో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పం సమరయ ప్రాంతానికి ఒక దేవుని బిడ్డను రక్షించుకొని అనేక మంది తమ చెడు మార్గముల నుండి శ్రేష్టమైనటువంటి రక్షణ మార్గములోనికి ఆ యొక్క సామాన్య స్త్రీ ద్వారా ప్రభు ఎంతో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక క్రియాపూర్వకమైనటువంటి ఉదాహరణ. సమరయ స్త్రీ రక్షించబడి తన గ్రామంలో ఉండబడినటువంటి అనేకుల్ని ప్రభు వైపుగా తాను నడిపించడానికి కొరకు తన జీవితమే ఒక గొప్ప మార్పు. ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభు వైపు మళ్లించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు మనకి ఏర్పరిచినటువంటి జీవితం కేవలం మాటలతో కూడినటువంటి జీవితం కాదు, కానీ అది క్రియాపూర్వకమైనటువంటి వాస్తవికమైన జీవితముగా మనం చూసుకోవచ్చు. ఎంత గొప్ప సవాలు మంది మనకు కూడా చేయబడుతూ వస్తున్నటువంటి మాట. ఏలియా నేనైతే యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాను అని ప్రకటించి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అలాగున ఈ సామాన్యటువంటి సమరయ స్త్రీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన క్రీస్తు కాడా, నా జీవితాన్ని మార్చినటువంటి క్రీస్తు ప్రభువును నా యొక్క జీవితంలో జీవ జలమైనటువంటి దేవుడుగా నేను ఆయన్ను అంగీకరిస్తూ వచ్చాను. ఇదిగో నా జీవితాన్ని మార్చినాడు, మీరు ఆయన వచ్చి చూడండి అని ప్రకటిస్తూ సాక్ష్యముగా చెబుతూ ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏమిటంటే ఆ స్త్రీ మార్పు పొందిన వెంటనే తన గ్రామంలోనికి వెళ్ళి తన జీవితాన్ని తన తోటి ఊరి వారితో ఆమె సాక్ష్యంగా పంచుకుంటూ వచ్చింది. ఇదే ఒక వ్యక్తి నిజమైనటువంటి జీవ జలపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి గొప్పైనటువంటి జీవితాన్ని బట్టి ప్రభు ఒక్కొక్క వ్యక్తిని వాడుకునేటువంటి శ్రేష్ఠ విధానం. ఆ మాట చదువుకొని మన ప్రార్థనలో వెళ్తాం. 39 అధ్యాయం యోహాను సువార్త 39. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి. ఇది చరిత్ర. ప్రభు నిజముగా భూమి మీద ఒక వ్యక్తిని ప్రభు తన జీవితాన్ని మార్చినటువంటి వాడై తన ద్వారా అనేకులైనటువంటి వారిని ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లుగా ఒక మార్పు పొందిన ఆశీర్వాదమైనటువంటి వ్యక్తిగా దేవుడు సమరయ స్త్రీని వాడుకుంటుంది. కాబట్టి మనం చేసే ప్రార్థనలు ఇవి ఏమాత్రం కూడా ఒక ఆచారం కొరకుగా చేసే ప్రార్థన కాదు, ఒక అలవాటుగా చేసే ప్రార్థన కాదు, ఒక భక్తిగా చేసినటువంటి ప్రార్థన కాదు. ఇవి నిజమైనటువంటి విశ్వాస ప్రార్థన.
నేను రక్షించబడ్డాను, నా జీవితం మార్పు చెందింది. నా యొక్క దీన ప్రార్థన ద్వారా ఈ భూమి మీద అనేకులు నిజమైనటువంటి అంతరంగములో మార్పుతో కూడినటువంటి జీవితంలోనికి నడిపించబడాలి అనేటువంటి చిన్న ఆశనే ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం. ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క వ్యక్తిని దర్శించడం కొరకు ఆశీర్వాదానికి కారకులుగా మన యొక్క జీవితాన్ని ప్రభుని యేసుక్రీస్తును దేవుడు వాడుకోవడానికి కొరకు ఆయనకి ఇష్టమై ఉంది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో ప్రభువా, నేను నిజముగా జీవజలమైనటువంటి నిన్ను కలిగి దప్పికొనిచ్చినటువంటి అనేక ఆత్మలకు నా యొక్క ప్రార్థన ద్వారా నిజంగా వారి దాహం తీర్చబడినట్లుగా నా ప్రార్థన కూడా వాడుకో ప్రభువా. నీ నామం పేరిట నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన జవాబు దయచే. నేను, నా కుటుంబం, నా ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు, నా బంధువులు, నా నిలవరులు, నా కొలీగ్స్, ఆ ప్రకారంగా నేను అటాచ్ అయినటువంటి నా ప్రాంతం, నా జిల్లా, రాష్ట్రము, దేశం, ప్రపంచమంతా కూడా నేను నిజంగా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డ అయితే నా ప్రార్థన ఆలకించి సమరయ స్త్రీని వాడుకున్న దేవుడు ఏలియాను వాడుకున్నా, నువ్వు కూడా వాడుకో ప్రభు అని ప్రభు పాదాల చెంత మన జీవితాన్ని ప్రభుకు అప్పచెప్పుకొని అటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థన మనం చేద్దాము. ఈ దినమంతటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. మరి ఆయా ప్రాముఖ్యమైన అంశాల కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాము. మొదటిది యెరూషలేము క్షేమం కొరకు. యెరూషలేము క్షేమాన్ని పొందాలి, మనం ప్రార్థన చేద్దాం. సార్వత్రిక సంఘం కొరకు సమకూర్చబడాలి, సిద్ధపడాలి, ఇతను సిద్ధపరచాలి. మూడవది మన దేశ ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాం. ప్రభు సమస్తాన్ని మన మేలు కొరకు మార్చగల దేవుడు. కాబట్టి ప్రభువు ప్రకటిస్తూ వచ్చిన తీర్పు కొరకు ప్రభుని స్తుతిస్తాం. ఏ ప్రకారంగా ఫలితాలు వస్తూ వచ్చినటువంటి సంగతులు దేవునికి తెలుసు. ఆయన స్వీయ చిత్తాన్ని మనుషులకు ఇచ్చాడు. మంచిని కోరుకోవచ్చు, చెడుగును కోరుకోవచ్చు. ఎలా కోరుకుంటూ వచ్చినామో దాన్ని బట్టి ఒక రోజున అంతిమ తీర్పు ఉంటుంది. కానీ ప్రభు ఆ ప్రకారంగా మనుషుల జీవితాల్ని తాత్కాలికంగా ఆ ప్రకారమైనటువంటి విధానంలో తాను అనుమతిస్తూ వచ్చిన సత్యం అనేది ఒక రోజున దేవుడు తెలియపరచడానికి కొరకైనటువంటి దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా ప్రభు అనుమతిస్తూ వచ్చిన ప్రతి పరిస్థితి మన ప్రార్థన భారమును పెంచటానికి, సోమరులమై కాకుండా సవాలుతో కూడినటువంటి ప్రార్థన చేయడానికి కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి జీవితం అని మనం గుర్తించుకొని ప్రభు సర్వాధికారం ఒప్పుకొని ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు కార్యాల కొరకుగా మనం సాగిపోదాం, ప్రభుకు అప్పగించుకుందాం. అలాగున జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు, జరిగిన పరిచర్య కొరకు, కుటుంబముగా, వ్యక్తిగతంగా ఉండబడిన అక్కర్ల కొరకు మనం ప్రార్థన చేస్తాం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, నానా రకమైనటువంటి అక్కలను ప్రభు తీర్చినట్లుగా కొన్ని విషయాలు మనం త్వరగా ప్రార్థిస్తాం. ఎవరు ప్రార్థన చేస్తారు? జ్యోతమ్మ ప్రార్థన చేయొచ్చు, ప్రభావతమ్మ ప్రార్థన చేయొచ్చు. ఆ ప్రకారంగా స్వర్ణమ సిస్టర్ ప్రార్థన చేయొచ్చు. ఒక ముగ్గురు ప్రార్థన తర్వాత సమయాన్ని బట్టి మనము చూద్దాం. ప్రారంభించండి.
అంకుల్ నాన్నకు బాగలేదు, ఇక్కడ ఉన్నాను అంకుల్. తర్వాత అవునా? చేస్తా, రేపు చేస్తా. రైట్ అండి, ఓకేనండి, సరే. మహాపరిశుద్ధుడు అయిన మా ఓకే. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి సంఘం అనే ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరచు ప్రభువా, ప్రార్థించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన వారం అంతయు ప్రభువా తండ్రి మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి తండ్రి జోగిపేటలో విబిఎస్ పరిచర్యలో బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. తీసుకొచ్చినటువంటి చిన్న బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారిలో తండ్రి రక్షణ కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. విచిత్తమైతే తండ్రి అన్నింట్లో మేము ఉండే కృపలోని సహాయాన్ని దయచేస్తూ వస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభు. మరి ముఖ్యంగా తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తున్నటువంటి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయమేరి సిస్టర్ని బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమై వారికి తండ్రి శరీరానుసారంగా కొన్ని బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు దయచేస్తూ వచ్చినప్పటికీ ప్రభువా, మీ కృపలని బలంగా మీ పరిచర్యలో వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డలిద్దరూ కూడా కలిసి ప్రభువా ఏకాంతంగా మీ పాత సన్నిధిని ఏ ప్రార్థన అంశాల నిమిత్తం అయితే ప్రార్థిస్తూ గోజాడి ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. మీ చిత్తమైతే వారి ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డ చిన్ననాటి నుండి దేవుని దయలను మనుషుల దయలను వర్దలడానికి మేము ఎండైన కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఏదిష్టుడు చెప్పు కూడా బిడ్డ మీద పడకుండా ఉండలాగా మీరే మీ కృపలో భద్రపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తన యొక్క భవిష్యత్తు విషయంలోని మీ చిత్తాలని మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. దయతో జ్ఞాపకం ఉంచుకోండి. సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సుధీర్ బ్రదర్ వాళ్ళ వైఫ్ని వినతి సిస్టర్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి యొక్క కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభావ. మీ చిత్తమైంది అనుమతించారు ప్రభావ. తద్వారాగా ఇరువురు ఏ ఏ విషయాలు నేర్చుకోవాలో దయతో వారిద్దరికి మీ జ్ఞానం దయచేయండి ప్రభావ. కుటుంబం కట్టుకునే విషయంలో వినతి సిస్టర్తో స్పష్టంగా మీరు మాట్లాడుతూ తనను దర్శిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికి నన్ను వాగ్దానం తన జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలిద్దరిని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మిరాకిల్ని బట్టి అదేవిధంగా తండ్రి బ్లెస్సింగ్ బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారిని కూడా దర్శించండి ప్రభువా. కుటుంబం కట్టుకునే విషయంలోనూ తండ్రి మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంఘంతో ఏకీభవించి విధవరాలుగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలను కూడా దర్శించండి. సహాయంను దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభువా. యెరూషలేం కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎలక్షన్స్ రిజల్ట్స్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైంది తండ్రి. మీ చిత్తంలోని ఎవరైతే నిలబెట్టుకున్నారో వారిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారికి తండ్రి పరిపాలించే విషయంలోని మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క సొంత చిత్తాలు సంకల్పాలు కాకుండా తండ్రి మీ యొక్క చిత్తాలని సంకల్పాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి మోడీకి రక్షణ కార్యాన్ని కూడా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి ప్రభువా. క్రైస్తవులపైన దాడులను తగ్గించండి ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వాటన్నింటి విషయాల్లో తండ్రి మీరే మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయంను దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. డీసీ వాళ్ళ మదర్ని సునీత సిస్టర్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభావ. మీ చిత్తమైతే తనని కూడా శిరస్సు నుండి పాదముల వరకు ముట్టండి, స్వస్థపరచండి ప్రభావ. డీసీ డెవనస్త్రాలు
తండ్రి తన యొక్క భవిష్యత్తు విషయంలో కూడా మీ చిత్తాలను మీ సంకల్పాలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి జ్యోతి సిస్టర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబంలోని తండ్రి మీరే సహాయాన్ని దయచేస్తారండి ప్రభా. నాన్నగారిని అనారోగ్య పరిస్థితులు గుండా ఉన్నారు. మీ చిత్తమైతే తనని కూడా ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి ప్రభా. ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఎవరెవరైతే ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో సర్వస్వం ఎరిగిన దేవుడు అంటున్నారు. వాటన్నింటిలోని ప్రభువా మీరే సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి. మా తమ్ముడు మధ్య విషయంలో కూడా ప్రభువా మీరే మీ సొంత జ్ఞానాన్ని దయచేస్తారండి ప్రభువా. తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక ప్రభువా రకరకాల మార్గాల గుండా వెళ్తూ నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడు తండ్రి. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, తనకి మీ బుద్ధి జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి సింధుని కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మా అమ్మకు కూడా తండ్రి సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తారండి. మరి ముఖ్యంగా తండ్రి పాలకొల్ల గృహం అమ్మే విషయంలో మీరే ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి. ఆటంకపరుస్తున్నటువంటి మా మేనత్తను కూడా దయతో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. తనతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తనకు కూడా మీ జ్ఞానం అదేవిధంగా రక్షణ కార్యాన్ని లోతుగా జరిగిస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. అమూల్య పరిస్థితిని బట్టి అక్షయ పరిస్థితిని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డలిద్దరిని కూడా మీ వెండైన కృపలో భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి చైతన్య విషయంలో మీరు చేస్తూ వచ్చినటువంటి గొప్ప అన్నింటిని బట్టి కూడా తండ్రి మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. తన యొక్క ట్రీట్మెంట్ విషయంలో తండ్రి మీరు ద్వారాలు తెరుస్తూ వచ్చారు, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. బిడ్డ తండ్రి మీరు తనను దర్శించి మీ రక్షణ కార్యాన్ని కూడా జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సహాయాన్ని దయచేయండి ప్రభు. అదేవిధంగా తండ్రి ప్రభు ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి తండ్రి వారిని అఖిల పవన్ వాళ్ళు బ్రదర్ వాళ్ళ పరిచయాన్ని కూడా దీవించండి ప్రభు. వారి యొక్క అవసరతలు అక్కరతలు సర్వస్వం ఎరిగిన దేవుడు అంటున్నారు. వాటన్నింటి విషయంలో మీరే మీ చిత్తాలను మీ సంకల్పాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభు. అదేవిధంగా తండ్రి లావణ్యమూర్తి బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. తన యొక్క వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు మీరే అన్న వాగ్దానం అంకుల జీవితంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయంలో దయచేయండి ప్రభు. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలన్నింటినీ జవాబును దయచేస్తారని నమ్మి విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ప్రభు, ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ ప్రభు, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రిపల్లో ప్రభా నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు మహోన్నతుడు మహాగండమైన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు నాయన. వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన అన్ని నామాలకైన పని నామం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా. రాజులకు అధికారి అయిన దేవానికి స్తోత్రాలు అయినా నాయన నా ప్రభా. నాయన నా ప్రభా, నాయన మహోన్నతమైన దేవానికి స్తోత్రాలు ప్రభా. అలాంటి గొప్ప దేవుని కలిగినందుకు నాయన నేను ఎంత ధన్యురాలను ప్రభా. నీ సన్నిధిలో ఒప్పుకొని నేను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా, ఎక్కడైతే ఉదయకాల సమయంలో ప్రభా నీ పాదాలు చెంతకు రావటానికి ప్రభా నీకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానంతరం బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆన్లైన్ కుటుంబాన్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన నా ప్రభా నాయన నా ప్రభా పడుకున్నాడు నాయన మమ్మల్ని ఎంతో మందికి నాయన ఈ సమయం లేకపోయిండొచ్చు, కానీ ప్రభా మాకైతే దినదినము ప్రభా ఉదయ కాలంలో ప్రభా నాయన నా పాదాలు చెంతకు రావడానికి ప్రభా నేను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రభా నీ నామాన్ని కనపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన నాయన సమయానంతని బట్టి నాయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ విధంగా ప్రభా మేమందరం కూడా నాయన నా ప్రభా నీ సన్నిధిలో కనబడటానికి ప్రభా నాయన నా ప్రభా నాయన బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. నాయన బ్రదర్కి ఇచ్చిన మంచి తలంపు ఆలోచన బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా నాయన నా ప్రభా సమకూర్చడానికి ప్రభా ఈ వాక్యాన్ని నాయన వినడానికి నాయన నీ సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి ప్రభా నీ బిడ్డకి ఇచ్చిన మంచి మనసును బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ని సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. నాయన ఎక్కడ వారం అయినప్పటికీ నాయన నీ సన్నిధిలో ప్రభా ఈ విధంగా నాయన కూడుకొని ప్రభా నీ సన్నిధిలో నాయన ప్రార్థించడానికి నాయన నీ వాక్యాన్ని
వాక్యాన్ని వినడానికి ప్రభా, నీ సర్వసత్యాన్ని గ్రహించడానికి ప్రభా, నాయన మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, నా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన బ్రదర్ని బట్టి, నాయన సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా, నీ బిడ్డలు చేస్తున్న పరిచర్య అంతను కూడా మీ జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన నా ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. వారి పరిచర్లన్నింటినీ నాయన నీరు కట్టి ఫలింప చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. మంచి ఆరోగ్యాన్ని బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వారిని నాయన ఇరువురికి మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఆయన ఇచ్చే వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డ నాయన నా ప్రభా, విద్యలో మీరే సహాయం చేస్తారండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. చిన్నటి నుండి ప్రభా నాయన నీ దయలోని నాయన నా ప్రభా బిడ్డ ఎదగలుగునట్లు మీరే సహాయం చేయండి. జ్ఞానాత్మత నింపుతూ రమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేస్తూ రమ్మని అడుగుతున్నాను ప్రభా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. ఆన్లైన్ కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రతి బిడ్డను నాయన ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ చేతులు సమర్పిస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి ప్రభా. వారి కుటుంబ అవసరతలన్నీ ప్రభా నీ మహిమేశ్వరం మీరు తీర్చుకుంటూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి ఆయన. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తే యెరూషలేము నాయన నా ప్రభా ఇశ్రాయేల్ ప్రజలందరికీ రక్షణ దయచేయండి నాయన. ఆయా ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా నాయన సమకూర్చబడ్డానికి మీరే సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను. శత్రు రాజ్యాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారికి కూడా రక్షణ మారు మనసు దయచేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. నాయన నా ప్రభా శాంతి సమాధానం నెమ్మది మీరు అనుగ్రహించండి ప్రభా. యుద్ధ వాతావరణాన్ని అంతటి మీరు కొట్టివేస్తారమ్మని అడుగుతున్నాను. ప్రజలకు నెమ్మదిని మీరు దయచేయండి, రక్షణ మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. సహాయం చేస్తూ రమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా నా ప్రభా నీ సన్నిధిలో నాయన నా ప్రభా ప్రార్థిస్తూ వచ్చాము ఎలక్షన్స్ నిమిత్తమై ప్రభా. నీ చిత్తాన్ని బట్టి నాయన నా ప్రభా సమస్తాన్ని ఎరిగిన దేవుడు ప్రభా. ఏది యోగ్యమైందో నాయన నా ప్రభా మీరు ఎన్నిక చేశారు దేవా. నాయన నీ చిత్తానికి మీరు లోబడే వరంగా ప్రభా. నాయన నా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి అధికారులు నాయన నా ప్రభా. న్యాయాధిపతి అయిన దేవుడు నీవు నాయన. న్యాయాన్ని జరిగించే దేవుడు నీవు ప్రభా. మీరే నాయన నా ప్రభా. నాయకులతో మీరు ఉండండి ప్రభా. వారికి కూడా రక్షణ కార్యాలు మీరు ప్రసాదించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఏ విధంగా నాయన పరిపాలించాలో ప్రజలను ప్రభా వారికి నేర్పిస్తురండి ప్రభా. తీసుకునే ప్రతి నిర్ణయం నాయన నీ దృష్టికి అంగీకృతం ఉండటానికి సహాయం చేస్తురమ్మని అడుగుతున్నాను ప్రభా. కృప చూపించండి దేవా. ప్రతిదీ నాయన నా ప్రభా నీకు అయోగ్యంగా నాయన మీరే దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రభా. సహాయం చేయండి ప్రభా. మోదీ కూడా రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి ప్రభా. నాయన నా ప్రభా నాయన వారి తలంపులన్నీ కూడా మీరు కొట్టివేస్తారంటే నాయన. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఇచ్చి ప్రభా ప్రతి తీసుకునే నాయన ప్రతి నిర్ణయం ప్రభా నీ దృష్టికి అంగీకృతంగా ఉండటానికి సహాయం చేస్తారమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. కృప చూపించి దేవా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన నీ సేవకులు కానీ సువార్త కానీ నాయన పరిచర్యకు కానీ ప్రభా నాయన నా ప్రభా చర్చెస్ కానీ నాయన ప్రేయర్స్ కానీ ఎలాంటి ఆటంకం కలిగించకుండా ప్రభా వారికి మంచి మనసును మీరు అనుగ్రహించండి. వారికి కూడా రక్షణ కార్యాలు మీరు ప్రసాదించమని అడుగుతున్నాను. జరుగుతున్న నాయన పరిస్థితులన్నింటినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా. పరిస్థితులన్నింటినీ ఆయన మెరుగుపరుస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. అని మీరే కృప చూపించండి దేవా. నాయన నీ బిడ్డలైన వారికి ఎలాంటి నాయన నా ప్రభా ఆటంకాలు లేకుండా మీరే నాయన సహాయం చేస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. మంచి మనసు నాయకులకు మంచి మనసు మీరు దయచేయండి ప్రభా. మీరే సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన పరిస్థితులన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన నా ప్రభా రక్షింపబడి ప్రభా నాయన నా ప్రభా అంతవరకు స్థిరంగా నిలబడే వారిగా ఉండటానికి కృప చూపించమని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన సార్వత్రిక సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన సంఘాల్లో నెమ్మదిని మీరు అనుగ్రహించండి, శాంతిని మీరు అనుగ్రహించండి ప్రభా. నాయన సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని వాక్యం సెలవిచ్చింది. నాయన అందరు కూడా ఐక్యత సమాధానం కలిగి ప్రభా నీ సువార్తలో
ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తురమ్మని అడుగుతున్న రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి దేవా. నాయన నా ప్రభా అన్నిలోని నామ హెచ్చించేవారుగా ఉండడానికి సహాయం చేస్తురమ్మని అడుగుతున్నాను నాయన. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయండి. హెబ్రోన్ సంఘాన్ని అంతటిని మీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అనుబంధ సంఘాలను జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీకు వందనాలు నాయన. నా ప్రభా శాంతి సమాధానం నెమ్మది నాయన ఐక్యత కలిగిన ఆయన ప్రతి ఒక్కరు నాయన నా ప్రభా నాయన అందరూ సహోదర ప్రేమ కలిగి జీవించడానికి మీరే సహాయం చేస్తురమ్మని అడుగుతున్నాను నాయన. రేహో సంఘాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నీకు వందనాలు. ఆండ్రూస్ బ్రదర్ని బట్టి ప్రభా సిస్టర్ని బట్టి నాయన నా ప్రభా నాయన వారి పరిచయలన్నింటిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా. ఎక్కడ నాయన పరిచయకు ఆటంకం లేకుండా మీరే సహాయం చేస్తురమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశం కదా ప్రభా. ప్రతి ఒక్కరు నాయన నా ప్రభా రక్షింపబడటానికి సహాయం చేయండి ఆయన. ప్రతి ఒక్కరు సిద్ధపాటు మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో మొరపెడుతూ వస్తున్నాను దేవా. మీరే సహాయం చేస్తురమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన నా ప్రభా ఎవరైతే నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు దేవా వారందరినీ కూడా మీకు జ్ఞాపకం చేసుకుని అలాంటి కుటుంబాలు నాయన మీరు దర్శించండి దేవా. ఆర్థిక సమస్యల నుండి విడుదల మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. మీరే సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు నాయన నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను దేవా. నాయన కుటుంబాల్లో నెమ్మదిని మీరు దయచేయండి నాయన. శాంతినివ్వండి, సమాధానం మీరు దయచేయండి ప్రభా. నాయన మీరే నాయన భార్య భర్తల మధ్య నాయన బిడ్డల తల్లిదండ్రుల మధ్య నాయన సమాధాన ఆత్మను మీరు అనుగ్రహించండి. నెమ్మదిని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను. కుటుంబాలు నాయన ఏ కుటుంబాలు అయితే నాయన చెదిరిపోయి ఉన్నాయి ప్రభా. కుటుంబాలన్నీ కూడా నాయన తిరిగి కట్టబట్టని మీరే సహాయం చేయమని అడుగుతున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. కృపామయుడైన దేవా నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో మొరపెడుతున్నాను దేవా. అనారోగ్య సమస్యలతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన పరమ డాక్టర్ నాయన వైద్యులు పరమ వైద్యులు నాయన అనే బిడ్డలు నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. నాయన నా ప్రభా మీరే పరమ వైద్యుడిగా ఉండి ప్రభా వారి నాయన నా ప్రభా అనారోగ్య పరిస్థితులు నాయన వారిని తప్పిస్తురమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తాను నాయన. గాయం పెట్టివాడిని కట్టువాడిని అన్నారు ప్రభా. వారికి కట్టిన నాయన వారికి ఉన్న గాయాన్ని మానిపే దేవుడు నీవు ప్రభా. నీ పరమ ఔషధాన్ని బిడ్డలు మీరు ప్రోక్షించి ప్రభా సంపూర్ణంగా నాయన స్వస్థతను విడుదల మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవా. మీరే సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరే కృప చూపించండి దేవా. సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. నాయన నూతన అకాడమిక్ నాయన బిడ్డలందరూ నాయన నా ప్రభా సిద్ధపరచుండగా ప్రభా. నాయన నా ప్రభా వారికి నాయన ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వాలి ప్రభా. నాయన ఎలాంటి నాయన స్నేహితులు నాయన ఏర్పరచుకోవాలో వారికి నేర్పిస్తున్నాండి దేవా. యవన బిడ్డలందరినీ ప్రభా నీ చేతులకు సమర్పిస్తున్నాను దేవా. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి దేవా. నాయన మీరే సహాయం చేయండి. తగిన జ్ఞానంతో నాయన బిడ్డలు మీరు నింపుతురండి ప్రభా. ప్రతి విషయంలో నాయన మీరే నాయన వారికి తోడుగుండండి ప్రభా. నాయన మొదటి నుండి ఆది నుండి ప్రభా నాయన బిడ్డలు నాయన నీ జ్ఞానాన్ని పొందుకొని ప్రభా మంచిగా ప్రభా విద్యను నాయన నేర్చుకొని ప్రభా మంచి విజయాలు సాధించడానికి ప్రభా నాయన మీరే కృప చూపించండి. ఆది నాయన ఆరంభం నుండే ప్రభావ నాయన తగిన జ్ఞానంతో వారిని నింపుతూ రమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. వారి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుతూ రమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. ఫర్దర్ స్టడీస్ నిమిత్తమైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. మంచి యూనివర్సిటీల్లో నాయన బిడ్డలు సీట్లు పొందటానికి ప్రభా నాయన నీట్ రిజల్ట్ వచ్చింది ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. వారి నాయన మంచి కాలేజెస్లో సీటు పొందులాగా ఎంసెట్ రాసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారికి కూడా నాయన నా ప్రభా మంచి కాలేజెస్లో మంచి సహవాసాలు బిడ్డలకు మీరు అనుగ్రహిస్తారమ్మని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి పరిస్థితిలో నాయన మీరే చాలిన దేవుడిగా మీరు నడిపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి దేవా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఆన్లైన్ కుటుంబంలో
నాయన ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబంలో ఏ అవసరత ఉందో ఎరిగిన దేవుడు నాయన, ప్రతి అవసరత నాయన నీ సన్నిధిలో నాయన నా ప్రభా నీ సన్నిధిలో వారు పొందుకునే వారికి ఉండటానికి సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను. రక్షణ లేని బిడ్డల నిమిత్తమైన ఆయన నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాను దేవ. రక్షణ ఆయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ ప్రార్థన జీవితాలు మీరు అనుగ్రహించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీరే సహాయం చేయండి. అన్ని జనుల రక్షణ నిమిత్తమైన ఆయన నీ సన్నిధిలో మొరపెడుతున్నాను నాయన వారిలో ఉన్న గుడితనాన్ని తొలగించి ప్రభా సంపూర్ణ నాయన నిజమైన దేవుడు అని, జీవం గల దేవుడు అని ప్రభా, జీవాధిపతి అయిన దేవుడు అని ప్రభా, వారు గుర్తెరిగి ప్రభా నీ సన్నిధికి నాయన వేగిరపడి రాగలిగినట్లు ఆయన మీరే కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అందరూ అంతటా మారు మనసు పొందాలని ఉద్దేశం కదా ప్రభా. ప్రతి ఒక్కరు నాయన రక్షణ పడటానికి నీ సర్వసత్యాన్ని గ్రహించడానికి నాయన వారికి నాయన మనోనేత్రాలు వెలిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను దేవ. కృప చూపించే దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి. వివాహం కోసం ఎదురు చూసిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాండి దేవ. నాయన సకాలాల్లో నాయన సాటి అని జతలు నాయన మీరు సమకూర్చి ప్రభా ఘనమైన వివాహాలు జరిగించమని నీ సన్నిధిలో మొరపెడుతూ వస్తున్నాను నాయన అని మీరే కృప చూపించమని ప్రతి విషయంలో చాలిన దేవుడిగా మీరు నడిపించమని నాయన నాకు ఇచ్చిన ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా మా ప్రభును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముగించుకుంటాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఉదయకాల ప్రార్థన సమయం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. నా జీవితం కూడా ఎండిపోయినటువంటి ఆ యొక్క అరణ్యము లాంటి నిర్జీవమైనటువంటి జీవితంగా ఉన్నట్లుగా మీరు తెలియపరుస్తూ వచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి కలువరి శిలువలో కార్చిన రక్తధారలు, నా కొరకై పొందినటువంటి గాయములు, నా నిమిత్తమై చెల్లించినటువంటి గొప్ప ఆ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తమైన కార్యము ద్వారానే తిరిగి నాకు పాప క్షమాపణ ఇచ్చి నీ కుమారుడు రక్తములో నా పాపమును కడిగి పరిశుద్ధపరిచి నా జీవితంలో మీరు ఆరంభించినటువంటి నీ కార్యం కొరకు స్తోత్రం. నా పాపము యొక్క క్రియలను బట్టి, తలంపులను బట్టి, చూపులను బట్టి, మాటలను బట్టి ఆ జీవము నా ద్వారా సరఫరా కాడని కొరకు నా పాపములే కారణమని చూపిస్తున్నాను. ఓ ప్రభా, నీ పుణ్య రక్తముతో ఆత్మ ప్రాంతేది నన్ను కడుగు, పరిశుద్ధపరచు. నా ప్రార్థనకి అంగీకారముగా ఉన్నట్లుగా చేయండి. నేను నిజంగా నేను విశ్వాసం ఇచ్చినటువంటి దాసుని మీరు ఎంచితే నా ప్రార్థన బట్టి కూడా వ్యక్తిగత జీవితాలకు, కుటుంబ జీవితాలకు, స్థానిక సార్వత్రిక సంఘ జీవితాలకు ఎంతో గొప్ప ఆశీర్వాదం అవునట్టుగా నా ప్రార్థన ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మీరు మా ముందుంచినటువంటి ప్రతి ప్రార్థన అంశం కొరకైన స్తోత్రాలు. మొట్టమొదటిగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నావు. నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేము, ఓ ప్రభువా, నీ స్వాస్థ్యమైనటువంటి నీ ప్రజలటువంటి ఇశ్రాయేలీయులను సెలవిస్తున్నాను. వాగ్దానం ఇచ్చినటువంటి ప్రజలుగా మీరు తెలియజేస్తూ వస్తున్నారు. నీ ప్రజలటువంటి వారిని నీ కొరకుగా దర్శించి వారి మనోనేత్రము తెరచి మెస్సయ్య లోక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే పాపానికి పరిహారకుడని వారందరూ కూడా గుర్తిస్తారని ఒక రోజున నీవిచ్చినటువంటి మాటని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు వెళ్తున్నటువంటి పోరాటముల్లో మీరు జయమనుగ్రహించి నీ మహిమ కొరకుగా వేడుకగా నిలబెట్టుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా మీ రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి దేవుని సంఘం, సార్వత్రిక సంఘమంతుడి కొరకైన స్తోత్రాలు. ఒకే శరీరం ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘం కొరకైన స్తోత్రాలు.
ఈ సంఘములో మమ్మల్ని అందరినీ కూడా అవయవాలుగా మీరు ఆధ్యాత్మికమైనటువంటి అవయములుగా మీరు చేర్చి పెద్ద కుటుంబంలో మనం బలపరుస్తున్నారు ప్రభువానికి స్తోత్రాలు. మా నిమిత్తము కూడా సార్వత్రిక సంఘముల కోటాను కోట్ల ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. వారిలో మేము ఒక చిన్న ఒక బిందువుగా ప్రభువా నీ పాదాల చెంత మా తోటి దేవుని బిడ్డల కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. నాడు సమూయేలు భక్తుడు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన నేను యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడిని అవుదును అనేటువంటి గొప్పదైనటువంటి నీతితో కూడినటువంటి మాట మాకును పెద్ద ఎంతో సవాలుగా మాదిరిగా మెరిచినకై స్తోత్రాలు. ప్రతి దినమున కృతజ్ఞతతో జీవితాన్ని ప్రారంభించి ఈ వాక్యమును ధ్యానించి అటు రీతిగా జీవించడం కొరకు మీరు ఏర్పరిచినటువంటి ఈ ప్రార్థన నాడు ఏలియా చేసినటువంటి ప్రార్థన వలె మా ప్రార్థన ఉండాలని కొరకు మమ్మల్ని బలపరుస్తున్నాం. కారణం ఏలియా కూడా మన వంటి స్వభావంగల మనుషుడే అని మా యొక్క సామాన్యమైనటువంటి జీవితాన్ని బలపరచడానికి కొరకు మీరు రాపిస్తొచ్చిన లేఖన కొరుస్తుంది. నేను ఆ మహిమార్థమే నీ కార్యం జరిగించగల దేవుడు ప్రభువా. నీ సంకల్పాన్ని బట్టి కార్యం జరిగించగల దేవుడు. నీ కృపను బట్టి పరిశుద్ధుల ప్రార్థనను బట్టి నువ్వు కార్యం జరిగించగల దేవుడు తండ్రి. అట్లు మిమ్మల్ని మీరు లోకానికి రుజువుపరుచుకోవాలని బయలుపరుచుకోవాలని ఈ దినము కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు గొప్ప కార్యం జరిగించండి. రక్షణ లేనటువంటి అన్యులు కోటాను కోట్ల ప్రజలు ఉంటుండగా ఏ వ్యక్తి కూడా నశించిన నా తదిష్టం కాదన్నావు. కలవరి సెలవులో సెలవు వేస్తూ వచ్చిన నీ సొంత ప్రజల గురించి ఆయా రకాలైనటువంటి ప్రజల గురించి తండ్రి వీరేం చేయించున్నారు వీరు ఎరుగరు గనుక వీని క్షమించుమని ప్రార్థన చేస్తొచ్చావు. ఈనాడు తోటి మనుషులకు విరోధంగా మనుషులు లేవడానికి గల విరోధంగా లేవడానికి కారణం ఎరగకని అలా ప్రవర్తిస్తున్నారనేటువంటి క్షమాపణ మాటతో మేమును కీడు చేసే ప్రజల కొరకు ఆర్థిక సత్యమునకు విరోధంగా ప్రవర్తించినటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాంటి ఒక్కొక్క గురుడి నేత్రాన్ని మీరు తెరవ చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, దీన దరిద్రులు నీరు వెతుకుచున్నారు, వారు దాహం తిరగక దప్పికొంటున్నటువంటి మాట ప్రకారంగా జీవ జలమైనటువంటి మిమ్మల్ని ప్రజల జీవితాలు ఎరగనటువంటి వారై నానా రకాలుగా తమ జీవితాన్ని పాడు చేసుకొని ఇతరుల్ని వారి పాప జీవితం ద్వారా ద్వేషిస్తూ తృణీకరిస్తూ అసహించుకొనుచు అవమానపరుస్తూ నానా రకములుగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని మీరు దర్శించు. మా దేశ రాష్ట్రపతి మొదలు సామాన్య పౌరుల వరకు తండ్రి ఒక్కొక్కరిని జీవ జలమైనటువంటి క్రీస్తు ప్రభులో వారి జీవితంలో తెలుసుకున్నట్లుగా విశ్వసించినట్లుగా వారి చెడు గురించి రక్షణలోనికి వచ్చినట్లుగా మీరు మాత్రమే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, పరిచర్య విషయంలో కూడా మీరు జరిగిస్తొచ్చినటువంటి నానా రకమైనటువంటి సేవ కొరకు స్తోత్రాలు. నిన్నటి దినం జరిగిన పరిచర్ను ఫలింపచేయండి. ఈ దినం జరిగినటువంటి పరిచర్ను మీ చిత్తానుసారంగా జరిగించండి. ప్రార్థన కొరకు నమ్మకంగా మీరు తీసుకుని వచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డ కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు శ్రీబాస్టర్ కొరకు, సోలమన్ బదరు కొరకు, వారి పిల్ల కొరకును ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు వారి పరిచయం మీరు సహాయం చేయండి. అలాగున మీ దాసు నీకు ఉద్యోగ బాధల సాక్షిగా ఆ యొక్క పన్ను ద్వారా కూడా మీరు వాడుకోనండి. పిల్లలు నీ కాళిపోయినటువంటి వారిగా వారిని ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీ కృపా జ్ఞానం ఇచ్చి నీ మహిమ కొరకు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం.
అలా సుధీర్ బ్రదరు, వినితమ్మ, తండ్రి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. బ్లెస్ మెరకల్ని కుటుంబ జీవితంలో సాధారణ కలగజేస్తూ వచ్చినటువంటి ఆ యొక్క తండ్రి మరి ఆపద పరిస్థితిని మీరే సమకూర్చి సమాధానపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ గొప్ప కార్యం జరిగించిన షామీర్పేటలో 18 మాసాల నుంచి కోమాలో ఉండబడినటువంటి యవనస్తుడు నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా. మృతులను సహా సజీవులుగా చేయనటువంటి దేవుడు నీవే. కాబట్టి నీ మహిమా కార్యమును మీ చిత్తానుసారంగా జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. షామీర్పేటలోనటువంటి ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని జీవజలమైనటువంటి మిమ్మల్ని వారికి నీ బయలుపరుచుకొని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల ప్రభావితం కొరకు స్తోత్రాలు, మరి విశ్వాసం కొరకు వందనాలు. ప్రతి పరిస్థితులను చాలినటువంటి దేవుడుగా ఉంటూ మీ దాసుల జీవితంలో కూడా అద్భుతమైన కార్యమును రక్షించుకొని జరిగిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని, ఆ ప్రకారంగా ఆర్థిక పరిస్థితిని అన్నిటిని కూడా సంకటం కుదుర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. కుమారుడు చైతన్య రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. తన ఆత్మీయంగా భౌతికంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మరి మీ దాసుల యొక్క తల్లి గారి యొక్క వృద్ధాప్యములో మీ కృప ఆరోగ్యం అనుగ్రహించి నడిపించు. విశ్వాసమందు తల్లిని ఆశీర్వాదకరంగా వాడుకొనము. అలా మధుసూదన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవాలి. యొక్క ఆర్థిక ఆత్మీయ అక్కర్లు తీర్చుమని ప్రార్థిస్తున్నాం. చాందనం గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు సంతోషాన్ని మనమడు కొరకును ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా నీ కొరకు వారి ఉద్యోగాల్లో సాక్షులుగా వాడుకొనండి. నీ మహిమార్థమై ప్రభా మరి సంతోషానికి మరి యొక్క ఫలాన్ని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ చాందనం గారి ఆరోగ్యాన్ని కనుకరించండి తండ్రి. మీ దాసురాలు అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో మరి ఆయా బిడ్డ యొక్క అవసరతలు తెలియజేస్తూ వచ్చారు. వీసా ప్రాబ్లమ్స్, వాటన్నిటిని మీ చిత్తానుసారం తీర్చునైనా సహాయం చేయము. వారిని మీరే జ్ఞాపకం చేసుకొని వారి అక్కలు మీరు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎలిజబెత్తమ్మ గారు, ఐజక్ గారు, సునీల్ గారు, ఆ ప్రకారంగా ఇమ్మానుయల్ గారు, యవనస్తు ఇమ్మానుయల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే గొప్ప కార్యం జరిగించునైనా అధికార హృదయాల్ని నీటి కాలను చేసి నీకు ఇష్టమైన రీతిలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. లావణ్యమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వృద్ధాపిని హస్తము తోడుగా ఉంచు. వారి సంతానం కుమారుడు పవన్ కొరకు, కోళ్ళ అఖిల పిల్ల కొరకు, గ్రాండ్ చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించుము. వారి ద్వారా మీరు జరిగించుకునే సేవను ఆశీర్వదించుము. విశ్వాసమందు నీ వాక్యమందు వారిని అభివృద్ధి పరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. లావణ్యమూర్తి గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కృపలో భద్రపరచు. వారి పని వారు చేసుకునేంత ఆరోగ్యం దయచేయండి. ఆర్థిగా ప్రభువా సుధాకర్ గారి యొక్క రక్షణ కొరకు, స్వస్థత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ కృప చూపించమని మేము వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ తండ్రి మీ కనికరం చూపించు. మీ దాస్వర్ణం కొరకు స్తోత్రాలు. ప్రవీణ్ కుమార్ బ్రదర్ కొరకు స్తోత్రాలు. వారి యొక్క పిల్లలు అంకిత తండ్రి ప్రణిత కొరకు ప్రార్థిస్తున్న అంకిత డిగ్రీ ఎగ్జామ్స్ మరి అన్నిటిలో మీ కృప ఇచ్చి విజయవంతంగా ముగించుకోవడానికి కొరకు సహాయం చేయండి. అలా ప్రణిత యొక్క యుఎస్ హైయర్ స్టడీ కొరకు వెళ్ళేటువంటి ప్రాసెస్లో మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించు. ఈ రీతిగా మీ నమ్మకం రుజువు చేసుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి యవనస్తురాలు నిస్సి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పేరెంట్స్ ప్రభువా దేవదాస్ గారి, సునీతమ్మ గారిని మీరే మంచి ఆరోగ్యములు వచ్చి వారిని కూడా మీ కొరకు సాక్షులుగా వాడుకొనము. మరి బిడ్డ యొక్క తోబుట్టు అక్క నీలిమ కొరకు ప్రార్థిస్తున్నాం. తన భవిష్యత్తు కూడా మీ చిత్తానుసారంగా పొరపాటు జరగకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
నేసి యొక్క భవిష్యత్తు కూడా దీవించండి. శ్యామలం కూడా స్తోత్రాలు. వారి సంతానం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. సుకన్య అనిల్ని, వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాం. సుప్రియ, భాస్కర్ పిల్లల్ని, ఆ రీతిగా తండ్రి సునైన వెంకటరమణ కుమారుని, మీ దాసులకు సంతానమును నీ కొరకుగా భూమి మీద నేను సేవించే కుటుంబాలను ఆశీర్వదించండి. వారు కూడా ప్రార్థన యందు వాక్యమందు వారిని మీరు పెంపారం చేయమని ప్రార్థిస్తున్నాం. భాస్కర్కు గుంటూరు ప్రాంతంలో కర్ణాటక నుంచి ట్రాన్స్ఫర్ ఇస్తూ వస్తున్నారు. నీవే నీ మహిమ కొరకుగా కుమారుని ఆత్మీయంగా నీ కృపలో ఎదిగింప చేసి బహిరంగంగా తాను నీ కుమారుని అనిపించుకోవడానికి కొరకుగా తను ఆత్మీయంగా సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. బహిరంగంగా బాప్తిస్మములో సాక్ష్యం ఇష్ట కొరకు మీరే సహాయం చేయండి. అలాగున మీ దాసు సుజాతం గారి స్తోత్రాలు, రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ప్రభా పెద్ద కుమార్తె తబిత యొక్క కాన్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అల్లుడు శైలేందర్ రక్షణ నడిపించండి. చిన్న కుమార్తె రూటు రాకేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని కూడా రక్షించుకోరండి. ఈ ప్రకారంగా మా ప్రార్థనలు ఫలింప చేయండి. కుమారుడు సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీ దాసురం ప్రసాద్ బ్రదరు, తండ్రి వారి పిల్లలు ప్రవీణ్, దీని వారి కుటుంబం కొరకు అశ్వని, తండ్రి డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కార్యం జరిగించండి. మరి తోబుట్టువులు రాజు బ్రదరు, మా అత్త మరి పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకో. సూజన్ ఎగ్జామ్స్ రాయట్లో సహాయపడుతున్నారు. వేరే నీ చిత్తానుసరణ ఫలితాన్ని దయచేయండి. సారా ఫర్దర్ స్టడీస్ లో స్టీఫన్ జ్ఞాపకం చేసుకోండి. అలా థామస్ బ్రదర్ వారి యొక్క సత్యమని అనురాధం కూడా అనారోగ్య పరిస్థితులు వెళ్తుంటాడు కానీ వాక్కును పంపించు ప్రభా. నీ దయను చూపించి తండ్రి అద్భుతం చేసి ఆదరించి సమకూర్చుని ప్రార్థిస్తున్నాం. అలా జయమ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దోష పేరెంట్స్ వృద్ధాప్యమందు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ కొరకుగా బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ దోషాలు ఉదయిస్తూ కొరకు ఎలిజిబుల్ స్తోత్రాలు. వారి పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుని అభిషేకరణ రెడియా వారి కుటుంబం కొరకు తండ్రి వారి యొక్క ఉద్యోగాల్లో నీ కొరకు సాక్షులుగా వాడుకోనండి. తండ్రి రేచల యొక్క భవిష్యత్తును మీరు దీవించండి. పిఆర్ విషయం అప్లై చేసుకునే విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. వివేక అక్కర తీర్చడం అలాగున ఈ మహిమ కొరకుగా ప్రభువా తల్లి గారిని అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన కొరకు వచ్చి బలహీన పరిస్థితి వెళ్ళినటువంటి ప్రతి జ్ఞాపకం చేర్చమ్మా. వారికి బలదు సహాయం ప్రియ ప్రభువా సుబియన్ బ్రదర్ని వారికి పిల్లలు మీరు కనికరించమని మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రాల యొక్క తోబుట్టు హరిత రత్నం వారి యొక్క అక్కడ మీరు తీర్చుము గర్భం దయచి ప్రార్థిస్తున్నాం. తన ప్రాపర్టీ ఇష్యూస్ని మరి పరిష్కరించండి. భాగ్యమ రాజు బ్రదర్ తండ్రి పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. నలుగురు కుమార్తె ఆర్థికమైనటువంటి సమస్యలు మీరు తీర్చునైనా మరి ప్రజ్ఞ ప్రిన్సి ఈనాటి జ్ఞాపకం చేసుకోండి. ఈ అకాడమిక్ ఇయర్ చదువుల కొరకు తగినటువంటి రీతిగా వారికి అవసరత ఫిలిపి 4 ప్రకారంగా అద్భుతం చేసి తీర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీరే సహాయం చేయండి. అలా లక్ష్మణ్ గారి కొరకు స్తోత్రాలు. వారి యొక్క సంతాన జ్ఞాపకం తీసుకుని జరం హ్యాన మీరు ఇచ్చినటువంటి మనవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆరోగ్యంగా ఉంచండి. నీ కొరకు వారిని కూడా సాక్షులుగా వాడుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి అరితిగా సుప్రియ, అరుణ్ బాబు, కీర్తన కోమలి వారి కొరకును ప్రార్థన చేస్తున్నాం. నీ కార్యం జరిగించండి తండ్రి. ఆరితిగా ప్రభా భూషణ్ కుమార్ కుటుంబం కొరకు స్తోత్రాలు. గంగరాజు బ్రదర్ యొక్క రక్షణ కొరకు కిరణ్ కుమార్, రమ్య, హేమకుమార్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మహిమా కార్యం జరిగించుకుని వేడుకొలుస్తున్నాం. విజయలక్ష్మి నాగరాజు బ్రదరు వారి పిల్లలు జ్ఞాపకం చేసుకో. సరిత మరి చిన్నోడు సరిత వారి మామ వరకు కూడా లండన్కు వెళ్ళవలసి వచ్చినగా వారి ప్రయాణం కొరకు
సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసుని డ్యూటీలో సాక్ష్యం వాడుకోనండి. ఆర్థిక పరిభూషణ జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని మీరు కుమారుడికి ఆత్మీయ జీవితంలో దైవ జ్ఞానమును ప్రసాదించి తన జీవితంలో నీ కొరకు సాక్షి బిడ్డగా జీవించడానికి కొరకు మీ కార్యం జరిగించిన మేము ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు నందభూషణ జ్ఞాపకం చేసుకొని వేడుకొచ్చున్నాం. ఇలాగ నా ప్రియ ప్రభా నీ కార్యాలు మీరు జరిగించండి, సహాయం చేయండి. దయలు తండ్రి, ఈ రీతి ఎవరి నిమిత్తమే ప్రార్థించలేకపోతే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భారాలన్నీ కూడా భరించమని మేము ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. నమ్మకంగా మరి ప్రార్థించినటువంటి ప్రియుల ప్రార్థన అన్నింటినీ మీరు సఫలం చేయండి. నమ్మకమైన దీవెన బిడ్డ అన్నారు, ఆ దీవెన అనుభవించే భాగ్యం ప్రసాదించి అయోగ్యుల మా నిమిత్తం పరిశుద్ధులు చేయనటువంటి ప్రతి ప్రార్థన కొలుస్తుంటారు. నీ సేవలు మీ దోషాలు గారు, మీ దోషాలు వారితో కలిసి పరిచయటువంటి సహదాసులు, పరిచారకులు, పరిస్థితులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగ నా ప్రియ ప్రభా హెబ్రోన్ మీ దాసు కొలిని గారు, మీ దాసులతో మీ దాసులు దాసుగారు వారందరి యొక్క పరిచయ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఆర్థిక సార్వత్రిక సంఘ పరిచయంతో మీరు ఆశీర్వదించమని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తున్నాం. మరి నిన్నటి దినమున జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ లో మీరు ఇచ్చిన తీర్పు కొరకు నీకు స్తోత్రాలు. మీరు అన్నడు పొరపాటు చేయరని నీకు వందనాలు. నూతన ప్రభుత్వము పక్షపాతం లేకుండా యావత్తు ప్రజలందరికీ సమానమైన రీతిలో ప్రభుత్వమును నడిపించడానికి కొరకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలా ఒరిస్సాలో తండ్రి ఏపీలో కూడా మీరు ఇచ్చిన తీర్పు కొరకు స్తోత్రాలు. ఓ దేవా, సమస్తము దేవుని బిడ్డలకు మేలుకరంగాను మార్చే దేవుడు. ఆ రీతిగా ప్రభా ఇవ్వబడినటువంటి అధికారాలన్నీ కూడా మీరిచ్చినటువంటివి ఆ గమనిక కలిగి నేను ఎరుగునట్లుగా తండ్రి మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించమని మీ చెలికి అర్పిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని దినమంతులు సిద్ధపరచమని ప్రతి విధమైనటువంటి అనారోగ్య పరిస్థితి వెళ్తున్న బిడ్డలంతా మీరు కనికరించిన ఆయన సహాయం చేయ ఆదుకొని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తల్లిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం దీవెన మనతోనూ సర్వలోకం సకల భక్తులు తన దాసులందరితో ఉండి నడిపించును గాక. ఆమేన్. Praise the Lord.